హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంకా మేము శ్రీశైలంకి వెళ్ళొచ్చినాం కదా, అక్కడ షాపింగ్లో అన్నీ ఏమేమో చూసినాం కదా. ఇంకా రిటర్న్ ఇంటికి ఏం తెచ్చినామో చూపిస్తా ఇప్పుడు. ఫస్ట్ అయితే ఇంకా టెంపుల్కి వెళ్ళినాం కదా, ప్రసాదం లడ్డు ముఖ్యం. ఇంకా పెద్ద లైన్ ఉండే, అయినా కూడా కష్టం అనకుండా పోయి లడ్డు అయితే తీసుకొచ్చిండు మా ఆయన. దాని తర్వాత కరుంగలి మాల ఎన్నో రోజుల నుంచి బయట షాప్లలో కూడా అడిగిండు, కాకపోతే ఎందుకో ఇంకా అక్కడ తీసుకున్నాం పాలధార పంచదార దగ్గర. ఇంకా ఇవేమో ఊదు, ఇవి 2 టైప్స్ ఉన్నాయి, అవి తీసుకున్నాం ఊదు. ఇంకా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కోసం యూజ్ అవుతుంది కదా అని. ఇదేమో కాళ్ళు అరికాలు పగులుతాయి కదా, అవి పగలకుండా పెట్టుకోవడానికి క్రీమ్. ఇంకా మా ఆయనకు ఒకటి, మా చిన్నోడికి ఒకటి స్పెట్స్ తీసుకున్నాము. మా ఆయన స్పెట్స్ అయితే నాకు పట్టినాయి, పెట్టుకొని ట్రయల్స్ కూడా చేస్తున్నా. బాగున్నాయి కదా చూడడానికి. ఫస్ట్ చూసిండు, చూడంగానే తీసుకున్నాడు. ఇంకా ఇంకోటి అనే ఇంకా సెలెక్ట్ చేద్దామని వేరే వేరే చూడకుండా ఒకటే చూసిండు, తీసేసుకున్నాడు. బ్లాక్ కలర్ బాగున్నాయి. మా ఇంట్లో అంతకుముందు ఇంకా 2-3 ఉన్నాయి, కానీ అవి ఎప్పుడు పెట్టుకోడు, తీసుకొని ఇంట్లో దాచిపెట్టడానికి అంతే. ఇంకా మా చిన్నోడి కోసం అయితే ఎప్పుడైనా గాంధీ గెటప్ వేయడానికి పనికొస్తాయని ఇట్లా రౌండ్ స్పెట్స్ తీసుకున్నాము, కానీ బ్లాక్ కలర్ ఉన్నాయి, అంత యూజ్ కావేమో. ఏదో స్టైల్ కోసం వాడికి పెడితే ఉంచుకుంటూనే లేడు అసలు. చూడ్డానికి బాగున్నాయి, మాకు ఇష్టం వచ్చిందని తీసుకున్నాము, వాడేం పెట్టుకోడు ఇప్పుడు. కానీ ఇంకా క్యూబ్, మా ఆయన ఏదో ఖాళీగా ఉండి ఇంట్లో ఆడుకుంటాడు అన్నట్టు క్యూబ్ తీసుకున్నాడు. ఏదో తక్కువ రేట్లు తీసుకోవచ్చు కదా అంటే ఏడింటాడని, అది 250 అంట క్యూబ్ కూడా. బాగానే ఉంది, ఇంకా గట్టిగా ఉంది. వేరే 30 రూపీస్ 50 రూపీస్లో కూడా ఉంటాయి, కానీ అవి తొందరగా ఊడిపోతాయి. ఇంకా ఇది ఏందబ్బా, స్పిన్నరా రౌండ్ ఉంది కూడా, అదేంది బొంగరంలాగా తిరుగుతుంది, అదేందో ఏందో అది ఏమంటారో నాకు తెలీదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అది మేము తిప్పుతుంటే మా చిన్నోడేమో మధ్యలో చాపేస్తాడు. లైట్ వస్తుందని కొద్దిసేపు ఆడుకుంటాడు, మొత్తం తిరిగిందా కాగానే ఆగడు, మధ్యలో చాపేస్తాడు. కానీ బాగా వస్తుంది సౌండ్ అయితే. చాలాసేపే తిరుగుతుంది కానీ ఆపేస్తాడు మా చిన్నోడు. పైన ఒక బటన్ లాగా ఉంది, 3 టైమ్స్ రౌండ్గా దింపి వదిలేస్తే వస్తుంది అనమాట. ఇంకా లేజర్ లైట్, రేజర్ లైటా లేజర్ లైటా లేజర్ లైట్ అది. దానిలో సెల్స్ కూడా వాళ్ళే ఇచ్చారు. ఇంకా సెల్స్ వేస్తున్నా, అవి ఎట్లా వేయాలో కూడా నాకు తెలియదు. అంటే మరి అంత పిచ్చిదాన్ని అని అనుకోకండి, ఏ సైడ్ వేయాలో దానిలో తెలియదు, సెల్స్ ఎట్లా వేయాలో తెలుసు. ఇంకా మా ఆయన చెప్తుంటే నేను వేస్తున్నాను. ఇట్లా వేయాలా అట్లా వేయాలా అని అడుగుతుంటే చిన్నపిల్లకి చెప్పినట్టు చెప్తున్నాడు. ఇంకా వేసేసి దాన్ని ఒకసారి ట్రయల్స్ చేస్తున్నాము. మా చిన్నోడు లెదర్ లైట్ని అవి కొంచెం డిజైన్ లాగా వస్తుంది, వాటిని చూసి భయపడుతున్నాడు. అది ఏమనుకుంటుండేమో, గ్రీన్ కలర్ వాడి పైన వేసే గోడ పైన వేసినా కూడా భయపడుతున్నాడు. దూరం దూరం పోతుండే ఏడుస్తున్నాడు. వాడిని భయపెట్టడానికే తీసుకున్నట్టు ఉంది అది. ఇంకా చెప్తేనేమో వినడు మా ఆయన. వాడు ఏదో పెద్దగా అయిపోయాడు, ఆడుకుంటాడు అన్నట్టు అన్ని పిచ్చి పిచ్చి తీసుకుంటాడు, అన్ని పైసలు బొక్క. లైట్స్ అయితే మంచిగా వస్తున్నాయి, చూడండి ఎట్లా భయపడుతున్నాడు. చూసి పక్కకి వెళ్ళిపోతున్నాడు చిన్నాడు. అక్కడ కూడా ట్రయల్స్ చేసినాము. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మీకు చూపించడానికి ఇట్లా చూపిస్తున్నాము ఒకసారి. ఎట్లుంది భావేష్ లేజర్ లైట్? బాగుందా? ఆను అది రౌండ్గా తిరిగే దాన్ని అయితే పట్టుకొని బాగా ఆడుతున్నాడు. అది తిప్పినాక మేము ఇవ్వకపోతే వచ్చి మళ్ళీ తెచ్చి ఇస్తున్నాడు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ మినీ ఫ్యాన్ తీసుకున్నాం, అది ఛార్జింగ్ది. బాగుంది చూడ్డానికి, చిన్నగా గాలి కూడా బాగా వస్తుంది. బస్లో యూజ్ చేసినాం కూడా దాన్ని. దానికి ఒక స్టాండ్ కూడా, కానీ మా చిన్నోడి హైట్కి సరిపోదు, ఇంకొద్దిగా పెద్దగా ఉండాల్సింది. 1 టైం క్లిక్ చేస్తే నార్మల్గా వస్తుంది, 2 టైమ్స్ 3 టైమ్స్, 3rd టైం ప్రెస్ చేస్తే చాలా ఫాస్ట్గా వస్తుంది గాలి. క్యూట్ ఉంది కదా చిన్నగా. ఇంకా దానికి కేబుల్ కూడా ఇచ్చారు ఒకటి.
ఛార్జింగ్ పెట్టడానికి సైడ్కి ఉంది. ఎక్కడైనా జర్నీలో బాగా యూజ్ అవుతుంది, అది పెద్దవాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. కాకపోతే మా చిన్నోంది పేరు, మాది ఊరు. చూడండి ఇట్లా నాకే కావాలని ఆయన బాధ. ఇది ఒక కేబుల్. ఇంతే ఇంకా మా షాపింగ్. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక ఫోటో దిగినాం. ఇది ఇంతకుముందు చూపించడం మర్చిపోయినా, బయట సెల్ఫ్లో పెట్టినుంటి. ఫస్ట్ టైం ఏ టూర్కి వెళ్ళినా మేము ఎక్కడ ఫోటో దిగలే, అంటే ఫోటోగ్రాఫర్స్ దగ్గర. మా ఫోన్లో బాగానే దిగుతాము. ఇదొకటి మెమొరీగా ఉంటుంది అనేసి శ్రీశైలంలో ఫస్ట్ టైం ఒక ఫోటో దిగినాం, ఫ్రేమ్ కట్టించుకొని వచ్చినాము. ఇది కూడా చాలా ఎక్కువ రేటే చెప్పారు, 350 కదా, 350 కదా, 350 తీసుకున్నారు. ఇంకా ఇంతేనండి మా షాపింగ్. బాయ్ బాయ్.